నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్ని వర్గాలకు చేరువయ్యారని ప్రశంస. కూటమి చేపట్టిన భూ సర్వేపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు పాలనలో రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయని ఆరోపణ. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మార్కాపురం జిల్లా దోర్నాల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను అధికారులతో కలిసి పరిశీలన. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారు అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాంటి గొప్ప నేత అడుగుజాడల్లో తామంతా నడుస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. యువ నేతగా అనతి కాలంలోనే ప్రజా హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ పార్టీ అధ్యక్షుడు పార్టీ నాయకత్వం తరపున నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్ నాయకత్వాన్ని అందుకునే విధంగా ముందుకు నడవాలని, ఈ రాష్ట్రాన్ని మంచిగా తన ఆలోచనతోని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే, లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం. ఆయనకి డెవలప్మెంట్, డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా, అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా 25/7 పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతులకు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించిందా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేనే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, జగన్ హయాంలో ఇచ్చిన పాస్బుక్లపై మంత్రి అనగాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఓ కొత్త పాస్బుక్ అయినా ఇచ్చిందని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను తీసుకుని అందులో జగన్ ఫోటోను తీసేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన ఉందని నిలదీశారు. కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది? ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది.
జగన్ 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించి అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2026 కల్లా వెలిగొండ పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పంగా ఉన్నారని, దానిలో భాగంగా జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం పనులను నత్తనడకన సాగించి పనులు పూర్తవకుండా అవి పూర్తయినట్లు ప్రజల్ని మభ్యపెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్లో పురోగతిని ప్రజలే గమనిస్తున్నారు అని తెలిపారు. ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది బెంచింగ్ అనేది చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నట్టు తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6500. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ పరిధి మాచర్ల రహదారిలోని నరమాలపాడులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను కారంపూడి సిఐ శరత్ బాబు, ఎస్ఐ వాసు మీడియాకు తెలిపారు. దుర్గిలోని బంగారం షాప్ యజమాని వద్ద డబ్బులు తీసుకుని వస్తున్న 2 యువకులను మాస్కులు పెట్టుకుని 2 యువకులు బెదిరించి దొంగతనం చేసినట్లుగా యజమాని కపిలవై నాగసాంబ శివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో వెంకటేష్ ని విచారించగా బొమ్మినీటి సీను మరియు మరో 3 సహాయంతో పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో 3 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 18/1/2026 తేదీన మధ్యాహ్నం సమయంలో సుమారు 3 గంటల సమయంలో కారంపూడి పోలీస్ స్టేషన్కి కపిలవాయి నాగా సాంబశివరావు అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా కట్టడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 17వ తేదీ అంటే ముందు రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సాయి వెంకటేష్ అనే వ్యక్తి, అంటే ఈ నాగ సాంబశివరావు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొడుకు ఇతను సాయి వెంకటేష్. ఈ సాయి వెంకటేష్ తన ఫ్రెండ్ వాసుతో కలిసి నరమాలపాడు దగ్గర పొలాల్లో, అంటే కారంపూడి పిడుగురాళ్ల రోడ్లో పొలాల్లో భోంచేస్తున్న సమయంలో అతని బ్యాగులో ఉన్న 30 lakhs మనీ, 13 కేజీల సిల్వర్ గుర్తు తెలియని 2 వ్యక్తులు ముసుగేసుకొని వచ్చి వాళ్ళని రాడ్డుతో బీరు సీసాతో కొట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా నెడదవోలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, నెడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నారా లోకేష్ జన్మదిన వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. యువ నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నారా లోకేష్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని నేతలు ఆకాంక్షించారు. నేను కూడా చిన్నవాడినైనా ఈ వ్యవస్థలన్నిటినీ సంస్కరించి చక్కగా పాలన ప్రజలకి చేరువయ్యేటటువంటి విధంగా నాకున్నటువంటి యువ శక్తితోటి, యువగళం అండతోటి మరి ఈ రాష్ట్రానికి నేను కూడా చిన్నవాడినైనా ఒక పెద్ద దిక్కుగా ఉండాలి అనేటటువంటి సత్సంకల్పం కలిగినటువంటి నారా లోకేష్ గారు
నిండు నూరేళ్లు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆయన చక్కగా మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీని, ఈ తెలుగువాడి వాణిని మరి నందమూరి తారక రామారావు గారు ఆత్మాభిమానం కోసం పనిచేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తిగా ఆయన మన ఆంధ్ర ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో 2.16 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను జిల్లా క్రీడా శాఖ అధికారి రాజేశ్వరితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పునః ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శి నగరపాలక పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకొని సుందరమైన నగరంగా చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని ఆమె వివరించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, క్రీడా శాఖ మంత్రి ఎన్ రాంప్రసాద్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో దర్శి రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో తన ప్రయాణం సాగుతుంది అన్నారు. జన్మదిన శుభాకాంక్షలు దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరపున. లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఇక్కడ దర్శిలో ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి. నేను దర్శికి ఎంటర్ అయినప్పటి నుండి మాటిచ్చాను ప్రజలకి, గెలిచినా ఓడినా దర్శి అభివృద్ధి కోసం కష్టపడతాను అని. సో నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ముఖ్యంగా దర్శి వరకు చూసుకుంటే నేను 10 ప్రాజెక్టులు నా టార్గెట్గా పెట్టుకున్నాను దర్శి ప్రజల కోసం అని. ఒకటి, నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. బస్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము. బస్ డిపో, దర్శి నియోజకవర్గానికి బస్ డిపో ఏర్పాటయ్యేలాగా కృషి చేస్తున్నాను. అట్లాగే ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటిదాకా ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ పాడైపోతాయి. దానివల్ల ఏంటంటే ప్రజలకు ఏదో ఒక తాగునీరు సురక్షితంగా లేకపోతే ఇబ్బందులు, జ్వరాలు వస్తాయి. ఆ ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ సీఎం గారు శాంక్షన్ చేశారు శాండ్ ఫిల్టర్స్ మార్చుకునే దానికి. అట్లాగే ఎన్నో సంవత్సరాల కల అయిన దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. అలాగే ఇక్కడ నిలిచిపోయిన డిగ్రీ కాలేజ్ ఉంది, అది ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడుతున్నాను. అట్లాగే నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కంప్లీట్ అవబోతుంది. అండ్ త్వరలో దర్శికి అమృత్ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ అందించబోతున్నాము. అండ్ కోల్డ్ స్టోరేజ్ నిలిచిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను. అలాగే ఇప్పటి వరకు మనం దర్శి టౌన్లో చూసుకుంటే 7 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పేరుతో కూటమి ప్రభుత్వం మహానేతల విగ్రహాలను ధ్వంసం చేయడం మంచిది కాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రోడ్డు విస్తరణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల అమర్నాథ్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేతల విగ్రహాలు తొలగించినప్పుడు ఆయా పార్టీలకు అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలన్నారు. పెందుర్తిలో అలా చేయకుండా రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతగానో బాధ కలిగించింది అని, తిరిగి రాజశేఖర రెడ్డి విగ్రహం నెలకొల్పే వరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు, నాయకులు సరగడం చిన్నాపుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. 48 తీసుకున్నారు, కావాల్సిన దగ్గర ఏమో తక్కువ తీసుకున్నారు, అవసరం లేని దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అది పద్ధతి కాదు, ప్రొసీజర్ కాదు, చట్టం కాదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా అలైన్మెంట్లో తప్పులు ఉన్నప్పుడు ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వాలి, వారికి తెలియజెప్పాలి. ఇవన్నీ కూడా మరి మధ్యలో రోడ్డుకి మధ్యలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, మరి అది అడ్డు కదా? ఎవరన్నా ఎప్పుడైనా మాట్లాడామా? గౌరవం నాయకుల మీద, ఏ పార్టీకి చెందిన నాయకులైనా వారిని ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు అనుగుణంగా మనం గౌరవిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం అక్కడ డిపార్ట్మెంటే పెడితే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుద్ది. మరి ఇప్పటికే ఈరోజు రేపు పెడతామని చెప్పారని చెప్పి స్థానిక పెద్దలు అదీప్ రాజు గారు మిగిలినటువంటి నాయకత్వం చెప్తా ఉన్నారు. వారికి సమయం ఇస్తూ ఉన్నాం. మరో 2-3 రోజులు ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం, కనీసం విగ్రహం పెట్టకపోయినా కనీసం ఏదైతే దిమ్మ ఉంటుందో ఆ స్టాచ్యూ పెట్టేటువంటి దాని వరకన్నా వారు పూర్తి చేసిస్తే ఆ స్టాచ్యూ
వారి గౌరవం లేకపోయినా వారికి తిరిగి మళ్ళీ ఎలా గౌరవం తెప్పించాలో దానికి సమయం ఉంది. మేము అందకల్లా మేము విగ్రహాన్ని మా విగ్రహాన్ని స్థాపించుకునేటువంటి దానికి మేము మళ్ళీ కార్యక్రమం చేపడతాం. దయచేసి అధికారులు మరొకసారి సందర్భంగా కోరుతా ఉన్నా, చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీకు ఇదేది శాశ్వతం కాదు. మీరు ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగం తప్ప. గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ కూటమి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు ఆయనకు గజపూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన మీద నమ్మకంతో ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించడం హర్షణీయమని ఆయన అన్నారు. గ్రూప్ రాజకీయాలతో ఒరిగేదేమీ లేదని, కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు చంద్రబాబు సారథ్యంలో పార్టీ బలోపేతం కోసమే ప్రతి ఒక్కరూ పనిచేయాలి అని ఆయన సూచించారు. మాట చెప్పిన ప్రకారము మన మాట నిలుపుకున్నారు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. ఆ రోజు రాయచోటికి మనం వ్యతిరేకం కాదు, కడప జిల్లాకు మనం వ్యతిరేకం కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2 కాబట్టి 3 చేసుకొని మనకు అభ్యంతరం ఆయన మనల్ని ఎత్తుకొని అక్కడ కలపటం తప్పని ఆ రోజు ఈ రాయచోటి నాయకులు స్టేజ్ పైన ఉన్నారు. అప్పుడు మన తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ ఆ రోజు కూడా చెప్పని ఏమంటే, మనము కడప జిల్లాకు మేము వ్యతిరేకం కాదు, మీరు 2 కాబట్టి 3 చేసుకోండి. మదనపల్లి జిల్లా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ కాలం నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అనీ బెసెంట్ కానీ, ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ, సాయంత్రం కానీ, హాస్టల్స్ కానీ, రిచువల్ స్కూల్ కానీ. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల మండలం స్టూవర్ట్పురం గ్రామంలో ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విద్యార్థులతో కలిసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాధు నాగేశ్వరరావు, బోగిరి రామారావు, నాగేష్, బోగిరి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. పెద్ద వాళ్ళతో కూర్చొని, వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో కూర్చొని ఎంబీఏ చేసి స్టాన్ఫర్డ్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి అతనికి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కూల్స్ మన సబ్జెక్ట్, ఆ 2 శాఖలు ఇచ్చి అతనికి చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి భారతదేశంలో అందరూ ఐటీ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అందరితో పోటీపడి మన మినిస్టర్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మొత్తం దేశమంతటా అందరూ అతను వాచ్ చేస్తున్నారు, అందరూ అతను మెచ్చుకుంటున్నారు. మరి ఆయన ఈరోజు జన్మదిన సందర్భంలో మనం అందరూ ఆయనకి చాలా సంవత్సరాలు హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆయన సేవలు మనం అందరం, పిల్లలందరం అందుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ యువగలం పాదయాత్ర చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరగరాసిన పోరాట యోధుడు నారా లోకేష్ అని, ఆయన తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రథసారథి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భవిష్యత్ రాష్ట్ర రథసారథి యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకుడైన నారా లోకేష్ గారికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు,
10 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు. 10 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావడమే కాకుండా లక్షల ఉద్యోగాలకి, యువకులకి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అరకు జిల్లా అరకు లోయలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆర్టీసీ రివిజనల్ చైర్మన్ సివేరి దొన్నుదర ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పళ్ళు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ కిరణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ అన్న గారి పుట్టినరోజు అరకువేలి నియోజకవర్గంలో మేము పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సుభిక్షంగా ఉండాలని, లోకేష్ అన్న గారు ఇంకా ఆయనకి ఆయుషారోగ్యంతో దీవించబడాలని, ఆయనకి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు దీవించాలని, ఇంకా శక్తి సామర్థ్యాలు ఆయనకి రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పేరిట, లోకేష్ అన్న గారి పేరిట మేము పూజల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆయన పేరిట ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పేషెంట్లందరికీ పండ్లు, రొట్టెలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే పేద పిల్లలు, అనాథాశ్రయంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుతున్నట్టు టీడీపీ నేత వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్ఈ గోవిందరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి అని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి విశాఖ నగరంలో ఓ ఆసుపత్రిలో ఉన్న గోవిందరావు మృతదేహం వద్ద నివాళి అర్పించిన అనంతరం అక్కడే ఆసుపత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈ గోవిందరావుది ప్రభుత్వ హత్యేనని, ఓ కాంట్రాక్ట్ విషయంలో కూటమి నాయకులకు అనుకూలంగా నడుచుకోలేదనే కోపంతో నిజాయితీ గల అధికారి గోవిందరావును రివ్యూ పేరుతో అందరి ముందు అనరాని మాటలతో పట్టాభి ఇబ్బందికి గురి చేశాడని, సమాధానం చెబుతున్నా వినకుండా పట్టాభి అధికారం ఉందనే అహంకారంతో రెచ్చిపోయాడని ఆరోపించారు. గోవిందరావు మరణానికి కారణమైన పట్టాభిపై చర్యలు తీసుకోవాలి అని కేకే రాజు డిమాండ్ చేశారు. చాలా హానెస్ట్, చాలా సిన్సియర్ ఉద్యోగి అతను. అటువంటి వ్యక్తిని ఈరోజు దీనివల్ల వాళ్ళ దుర్మార్గమైన చర్య వల్ల ఇవాళ అతను చనిపోవడం అన్నది చాలా బాధాకరం. ఆ తప్పుల్ని సరిచేయడానికి మాత్రమే ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులే తప్పు చేసి అధికారుల్ని సపోర్ట్ చేయమని చెప్పడం, వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేయడం, తద్వారా ప్రాణాలు కోల్పోయే విధంగా చేయడం గత ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయం. నిన్న జీవీఎంసీ ఎస్సీ గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్య, ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనం భావించవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసీ కమిషనర్ కానీ, జీవీఎంసీ మేయర్ కానీ లేకుండా ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తారు. యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప నేత నారా లోకేష్ అని జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. వార్డులోని కాకతీయ కోడలిలో వార్డు అధ్యక్షుడు రెడ్డి వాసు ఆధ్వర్యంలో యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం కార్యకర్తల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు. పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి నరసింహపాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల తర్వాత అంతటి గొప్ప కృషి చేసిన నాయకుడు లోకేష్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జగదీష్, మంగ, సుజాత, శ్రీలక్ష్మి, నక్క, భాస్కర్ రావు, కర్రీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఒక పండగ జరపాలి అని 2 రోజుల నుంచి కూడా అందరికీ కబుర్లు పెట్టి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ రోడ్లో జరపడానికి నిర్ణయించి ఈరోజు వార్డు అధ్యక్షులు రెడ్డి వాసు వాళ్ళందరినీ ఒక సమన్వయంగా అందరినీ కలుపుకొని ఒక ముందుకు నడిపించడానికి గొప్పవిధంగా అందరూ కూడా కలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ నుండి ఆదేశాలు రావడం జరిగింది. పుట్టినరోజు వేడుకలంటే ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా కటౌట్లు కట్టడం కానీ, డ్యాన్స్ వేయడం కానీ చేయకండి. ఏమైనా ఉంటే పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మీరు కార్యక్రమాలు చేయండి తప్ప ఈ పుట్టినరోజులు మాత్రం మీరు అట్టాసంగా ప్రజలకు ఇబ్బంది జరిగేటట్లు మాత్రం ఎక్కడైనా డీజేలు పెట్టడాలు కానీ, డ్యాన్స్ వేయడం కానీ, కటౌట్లు కట్టడాలు కానీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి ఒక నాయకుడి నుంచి ఆ మెసేజ్ రావడం అనేది మనం ఆలోచించవలసిన విషయం. ఈరోజు చిన్న కార్యకర్తలు, చిన్న నాయకులే రకరకాలుగా పుట్టినరోజులు ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఈరోజు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది కార్యకర్తలందరికీ. పేదలకు ఉపయోగపడేలాగా చేయాలి తప్ప ఏ కార్యక్రమమైనా పొరపాటును ఇబ్బంది పెరిగేలా చేయకండి అని చెప్పేసి ఆదేశాలు రావడం. అందులో భాగంగా ఈ వార్డు కమిటీ కూడా పేదలందరికీ ఫ్రూట్స్ ఇవ్వాలని, ఈవేళ స్కూల్స్కి వెళ్ళి బుక్కు, పెన్ను ఇవ్వాలని. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషివాడ సమీపంలో ఉన్న రైల్వే విహార్ కాలనీలో బుడా రెసిడెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వినుకొండ రాము పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాము పి గోవిందరావు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాత్రుడు కృష్ణారావు, లక్ష్మణరావు, సుబ్రహ్మణ్యం, రవితేజ, మూర్తి, సత్యనారాయణ, ఆరిపాక సత్యనారాయణలు పాల్గొన్నారు. జయంతి అలాగే వర్ధంతి వేడుకలు గోవిందరావు గారు ఆధ్వర్యంలో మరి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు రైల్వే విహార్లో నేతాజీ జనవరి 23, 1897 అతను జన్మించారు. అతను ఒరిస్సాలోని కటక్ పట్టణంలో జన్మించారు. అతని తండ్రి గారు జానకి దాస్ బోస్ గారు, అలాగే తల్లి గారు ప్రభాతి. ధనికమైన కుటుంబంలో జన్మించిన కూడా అతను దేశభక్తితోటే స్వతంత్రం రావాలనే ఉద్యమాన్ని నడుం కట్టి ప్రారంభించారు. గాంధీజీ నాయకులైతే వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్ని వర్గాలకు చేరువయ్యారని ప్రశంస. కూటమి చేపట్టిన భూ సర్వేపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాలనలో రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయని ఆరోపణ. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మార్కాపురం జిల్లా దోర్నాల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను అధికారులతో కలిసి పరిశీలన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.